ఫ్రెండ్స్, ఎలాగున్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇంకా మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఇప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నానంటే ఇండియా మార్కెట్కి, అదే జయగాం వెళ్ళిపోతున్నాను అనమాట. జయగాం ఎందుకు వెళ్తున్నాను అంటే రేపు ఉగాది. మా ఇంట్లో మామిడికాయలు లేవు. బట్ ఉగాది మామిడికాయలు లేకపోతే ఉగాది అసలు కంప్లీట్ అవ్వదు. అందుకనే మామిడికాయలు తేడానికని నేనైతే మార్కెట్కి వెళ్తున్నాను. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు యాక్చువల్లీ తెద్దాం అనుకున్నాం, బట్ అప్పుడైతే నాకు వెజిటబుల్ మార్కెట్లో ఎక్కడా కనిపించలేదు. చాలా దగ్గర చూశాను, బట్ ఎక్కడ లేదు. బట్ మేబీ ఈరోజు దొరుకుతుందేమో హోప్ పెట్టుకొని వెళ్తున్నాను. దొరకకపోతే ఏం చేయాలో ఏమో తెలీదు. ఇంకోటి ఏంటంటే మనం షడ్రుచులు వేస్తాం కదా ఉగాది పచ్చట్లో. సో వేప పువ్వు కూడా లేదు. ఏం చేయాలో ఏటో తెలీదు. చూద్దాం వన్స్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఏడు దొరుకుతుందో ఏటో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మామిడికాయలు దొరకకపోతే మరి ఏడు చేయడానికి లేదు, వేరే ఆప్షన్ లేదు. రేపు ఉగాది కదా, ముగ్గేద్దాం అనుకుంటున్నాను. బట్ నా దగ్గర ముగ్గు రాళ్ళే ఉన్నాయి. అది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు విజయనగరం తీసుకొచ్చాను. అది అంత సక్సెస్ అవ్వలేదు. అంటే అంత కలర్ రావట్లేదు, అది కలర్ అంతా ఎన్హాన్స్ అవ్వట్లేదు. నేను సంక్రాంతికి కూడా ఆ ముగ్గులే వేసాను, బట్ అన్నీ ఒకే కలర్, లైట్ కలర్స్ అయిపోతుంది. నేను డార్క్ కలర్స్ తెచ్చాను, బట్ అన్నీ లైట్ కలర్స్ అయిపోతుంది. అందుకనే చూద్దాం. రంగోలీ పౌడర్ ఉంటే అవి కూడా తెద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమేమి దొరుకుతుందో ఏటో, వెళ్తే తెలుస్తుంది. ఇంకా మామిడి కొమ్మలు దొరికాయి. చూద్దాం పువ్వులు కూడా ఏమైనా వెరైటీస్ దొరుకుతుందేమో. కొన్ని ఫ్రూట్స్ కూడా తేవాలి. సో మొత్తానికి అన్ని పనులు అవుతాయని చెప్పేసి ఇప్పుడైతే మేము జయగాం వెళ్తున్నాం. మా అబ్బాయి రెడీ అయ్యాడు. దేవాష్, చూద్దాం వాడు ఏడ్ చేస్తున్నాడు. రెడీ అయిపోయావా? సో ఈడు రెడీ అయిపోయాడు. చూద్దాం మార్కెట్ నుంచి ఏమేమి దొరుకుతుందో ఏటో వచ్చాక చూపిస్తాను. ఇంకా ఇంట్లో కూడా బోల్డ్ పనులు ఉన్నాయి. ఇలుగు మాలవి అయితే వచ్చేసాను, బట్ సామాన్లు క్లీన్ చేయడం అవి బోల్డ్ పనులు ఉన్నాయి. సో మార్కెట్ నుంచి వచ్చి అవన్నీ ఫినిష్ చేయాలి. ఉగాది ముందు రోజు నేను ఏమేమి ప్రిపేర్ చేశానో ఏటనేది ఈ వీడియోలో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. మామిడికాయ అయితే దొరికింది, బట్ టూ మచ్ కాస్ట్. ఒక్క మామిడికాయ వచ్చి 80 రూపీస్ పడింది. బట్ ఏడ్ చేస్తాం, తప్పదు, తీసుకున్నాం. కానీ వేపు అయితే దొరకలేదు. ఓన్లీ మామిడికాయ వేసి ఉగాది పచ్చడి చేయాలి. చూడండి ఇంత చిన్నది, ఇది వచ్చేసి 80 రూపీస్. ఎడ్ చేస్తాం, తప్పదు. సో ఇప్పుడే వచ్చాను. ఇంకా కొన్ని సామాన్లు అవి తెచ్చాము, అవన్నీ సెట్ చేయాలి. ఇంకా ఏమో రంగోలీ వేయాలి. రంగోలీ పౌడర్ కూడా దొరికింది, బట్ మనం వైట్ వేస్తాం కదా గ్యాస్ పిండి, అదైతే దొరకలేదు. ఓన్లీ కలర్సే దొరికింది. ఇది ఇదనమాట రంగోలీ కలర్స్. మరి దీంట్లో అయితే 8 కలర్స్ ఉంటుంది అన్నాడు. చూడాలి ఏ కలర్స్ అనేది. ఫుల్ ప్యాకెట్తోనే వచ్చింది. ఓపెన్ చేసి చూడాలి ఏమేమి కలర్స్ ఉన్నాయో. ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి కలర్స్ ఉన్నాయో. చూస్తే ఇది గ్రీన్ ఏమో కదా, గ్రీన్, రెడ్. పర్లేదు, లేకపోతే బాగానే ఉంటుంది కదా. వైట్ పిండి ఉందిరా, వైట్ కూడా దొరికింది. పర్లేదులే, వైట్ ఉంది. లేదని చూడు, అడిగే తెలియదు. వైట్, ఇదే రెండు గ్రీనా, లైట్ ఒకటి డార్క్ ఒకటిలా ఉంది, రెండు ఒకలాగే ఉంది. ఆరెంజ్, పింక్, ఎల్లో, పింక్, అంతే. ఎల్లో 1 2 3 పింక్. ఏ గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 4 + 3 7. గ్రీన్ రెండు ఇచ్చారు, వేరే కలర్ ఇచ్చుంటే బాగున్నాను. పర్పుల్ ఇచ్చుంటే బాగుంది. బ్లూ, పర్పుల్ ఏదైనా, ఇవి రెండు ఏదో దొరికింది. సో ఇదన్నమాట కలర్స్. సో ఎలాగో మార్కెట్కి వెళ్ళాం కదా, వచ్చినప్పుడు చెప్పాను ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ మోమోస్ తీసుకొచ్చాము. సో అదే తింటున్నాం. చూడండి చట్నీ ఎంత కారం ఉంటుందో.
కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. టేస్ట్ బాగుంది, బట్ చాలా స్పైసీ కదా. చూడండి, ఇప్పుడైతే మునక్కాయ గుజ్జు చేస్తాడు. ఇది ఇప్పుడు నేను తెచ్చింది నేపాలి వాళ్ళ దగ్గర అనమాట. సో నేపాలి ఫేమస్ మోమో చట్నీ, సేల్ రోటీ. సేల్ రోటీ అవన్నీ ఉండేవి అక్కడ. తుప్కా వర్షం అయితే ఫుల్ పడుతుంది, బయట సౌండ్ మీకు వినిపిస్తుంది. ఇక్కడేమో ముగ్గు వేయడానికి కూర్చున్నాను. ఆల్రెడీ చక్కగా ముగ్గు దిద్దాను అనమాట. ఇప్పుడేమో కలర్స్ అది చేస్తున్నాం, దాంతో వేద్దామని. చూడండి, మీకు ముగ్గు చూపిస్తాను. కనిపిస్తుంది లేదో నాకు తెలీదు అనమాట. నేను వేసిన ముగ్గు వైట్ మీద కనిపించట్లే, ఇక్కడ మామూలు బార్డర్ వేసాను. ఇది చూద్దాం. ఇప్పుడేమో ఇవన్నీ కలర్స్ అవన్నీ తీసి పెట్టాను ఇక్కడ. ఇప్పుడు వేద్దాం. ఇది ముగ్గురాలు తెచ్చాను కదా, చూద్దాం. ముగ్గురాలతో వేసి దాని మీద కలర్ చూద్దాం అనుకుంటున్నాను. ఇలా దిద్దేసి దీని మీద వేస్తే కలర్ కొంచెం తక్కువ పడుతుంది కదా. ముగ్గేయడం అయితే ఫినిష్ అయిపోయింది. వర్షం పడింది, పైనుంచి వాటర్ వస్తుండేది, తడిసిపోతుందేమో అనుకున్నా. బట్ లక్కీగా ముగ్గైతే తడలేదు, వర్షం కూడా కొంచెం తగ్గింది. సో మా ముగ్గుది అవుట్లుక్ అయితే చూపిస్తాను, ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ముగ్గు వేయడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడే దేవుడి సామాన్లు అవన్నీ కడగాలి. ఇంకా ఇంకా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇడ్లీకి పప్పు రుబ్బాలి, అదనమాట మా ఉగాది ముందు ప్రిపరేషన్. సో మామిడి కమ్మలు కూడా మార్నింగ్ మా అబ్బాయి తీసుకొచ్చాడు, అవన్నీ కడిగేసి పెట్టేసాను. ఇది వచ్చేసి మా ఉగాది ముగ్గు. సింపుల్గా వేసాను, ఎక్కువ ఎటు ఓవర్ చేయలేదు, ఎందుకంటే ఈ గచ్చు మీద అంత బాగా కనిపించదు కాబట్టి. చూడండి, కలర్స్ అయితే కనిపిస్తుంది, వైట్ వేసింది అయితే అస్సలు కనిపించట్లేదు. సో సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసాను. ఇదన్నమాట మా ఉగాది ముగ్గు. సో రేపు ఉగాది కదా, అందుకే మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు కిచెన్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వంట ఆల్రెడీ మధ్యాహ్నం చేసి పెట్టేశాను, నైట్ కూడా పెట్టేశాను. సో అందుకే అంటే నాన్ వెజ్ ఇంకేటో ఉండను కదా, అందుకే కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. గ్యాస్ కూడా కడిగేస్తున్నాను. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అన్నీ నీట్గా, అంటే ఎప్పుడు కడుగుతాం, బట్ రేపు పండగ కదా అందుకని ఇంకొంచెం మళ్ళా క్లీన్ చేయడం. సో కిచెన్ క్లీనింగ్ అయితే అవుతుంది. కిచెన్ క్లీన్ అయిన తర్వాత గిన్నెలు క్లీన్ చేయాలి, తర్వాత నెక్స్ట్ సామాన్లు అవి క్లీన్ చేయాలి, అంతే. సో ఇది అనమాట ఉగాది ముందు చేసే ప్రిపరేషన్. ఇంకా రేపు మార్నింగ్ చట్నీకి ఇటుకి ముందే అన్ని ఫ్రై చేసి పెట్టేస్తాను. ఎందుకంటే మ్యాక్సిమం నా వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది, నేను మరుసటి రోజు కోసం ముందు రోజు అన్ని ప్రిపేర్ చేసి పెట్టేస్తాను అనమాట, చట్నీలకైనా ఇటుకైనా. ఇంకేంటంటే రేపు మా హస్బెండ్కి అయితే హాలిడే లేదు, వర్కింగ్ డేనే. ఎందుకంటే ఇక్కడ ఉగాది ఉండదు కదా, ఉగాది సెలబ్రేషన్. మా అబ్బాయికి అయితే హాలిడే, ఎందుకంటే వాడికి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చట్నీ చేసి పెట్టేస్తాను.